నేను చెప్పబోయే వార్త ఎవరైతే వయసు మీద పడిపోయి పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారు లేకపోతే మీకు దూరంగా ఉంటున్నారు మీరు కొంత ఇక చివరి దశలో వయసు వచ్చింది కాస్త ఇద్దరమే ఉందాం ఇంట్లో ఒక పనావిడని పెట్టుకుందాం లేకుంటే పనాయనం పెట్టుకొని ఇద్దరమే ఉందాం ఒంటరిగా ఉందామని ఆలోచన ఉన్నవారు కానివ్వండి లేకపోతే గత్యంతరం లేక అలా ఉంటున్నవారు కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండండి నేను చెప్పే వార్త మీకోసమే ఎవరైతే ఒంటరిగా పిల్లల నుంచి దూరంగా పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారని చెప్పి భార్య భర్తలు ఇద్దరే కలిసి ఉంటున్నారో వారి కోసం ఈ వార్త రాజేంద్ర నగర్లో డబుల్ మర్డర్లో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆ వృద్ధుల ఇంట్లోకి ఆయన ఆల్రెడీ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ తన ఒక టీచర్గా పనిచేసిందట సో ఇద్దరు కూడా తన పిల్లలు అబ్రాడ్లో ఉంటున్నారని చెప్పి ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు అయితే ఇంట్లోకి ఫిజియోథెరపీ చేస్తామని వచ్చారు ఒక దంపతులు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా దంపతులే కాదు ఒక వ్యక్తి ఏమో మగవాడిలాగా ఉంటే ఇంకొక ఆయన మగవాడైనప్పటికీ కూడా బొరకా వేసుకొని అమ్మాయిలాగా వేషధారణ చేసుకున్నాడు సో ఒక దంపతులం అని చెప్పి వచ్చి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పి ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే బుర్కాలో వచ్చినటువంటి ఆ భార్యాభర్తలు ఆ ఇద్దరు వృద్ధుల గొంతు కోసి చంపేశారు సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు మృతుడు షేక్ అబ్దుల్లా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీగా తెలుస్తోంది ఇక మృతురాలు రిజ్వానా రిటైర్డ్ టీచర్ సో ఆస్తి కోసమే ఈ వృద్ధ దంపతులని దారుణాతి దారుణంగా హత్య చేసి చంపారు ఆ దుర్మార్గులు ఇంట్లోని నగలను డబ్బులను కూడా దోచుకెళ్ళినట్టు తెలుస్తోంది ఎవరైతే పిల్లలు దూరంగా ఉంటున్నారు అబ్రాడ్లో ఉంటున్నారు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక రిటైర్మెంట్ స్టేజ్లో ఇంట్లో మేము ఉంటున్నాము ఒక పనావిడ ఉంటుంది మాతో పాటుగా ఒక అబ్బాయి ఉంటున్నారంటే ఓకే కానీ డెఫినెట్గా మీకంటూ ఓ సెక్యూరిటీ ఉంచుకోండి అనుమానితంగా ఎవరు కనిపించినా దయచేసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి ఇక్కడ చూడండి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒకరేమో బ్యాంక్ ఎంప్లాయీగా రిటైర్ అయిపోయినటువంటి బ్యాంక్ ఎంప్లాయీ ఇంకొకరేమో రిటైర్డ్ టీచర్ సో ఇద్దరు భార్య భర్తలు కూడా ఒంటరిగా ఉంటున్నారు పిల్లలంతా కూడా అబ్రాడ్లో సెటిల్ అయిపోయి అక్కడే ఉంటున్నారు వారంతా ఇక్కడే జీవిస్తున్నారు అయితే వారి దగ్గరికి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పి ఒక దంపతులు వచ్చారట ఎగ్జాక్ట్గా దంపతులు కాదు ఇద్దరు కూడా మగవాళ్ళే ఒకరేమో ఆడవేషంలో బుర్కా వేసుకుని ఉన్నారు అయితే ఇద్దరు కూడా వచ్చి ఫిజియోథెరపీ పేరిట అక్కడికి వచ్చి గొంతు కోసి చంపేశారట ఇద్దరు భార్యాభర్తలు గొంతు కోసి చంపేశారు ఆ తర్వాత ఇంట్లో నగలుని డబ్బుని పూర్తిగా దోచుకెళ్లారు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది కదా అక్కడ సెల్ ఫోన్లో ఆ దృశ్యాల్లో సర్కిల్ చేసి కనబడుతోంది ఆ ఇద్దరే ఫిజియోథెరపీ పేరిట ఈ ఇంట్లోకి చొరబడింది ఆ వృద్ధ దంపతులని దారుణంగా గొంతు కోసి హతమార్చింది ఆ ఇద్దరే సో ఈ ఘటన రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఈ డబుల్ మర్డర్ చోటు చేసుకుంది ఒకేసారి ఇద్దరు భార్యాభర్తల్ని గొంతు కోసి హతమార్చిన ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో కలకలం రేపుతోంది రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒకసారిగా సంచలనంగా మారింది ప్రస్తుతానికి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఒకసారిగా వారిని చంపేసిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి ఇంట్లో సామాగ్రి ఇతరత్ర మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అందినట్టుగా దోచుకెళ్లారు సో మొత్తం బంగారం డబ్బులు ఇతరత్ర విలువైనటువంటి పేపర్స్ను కూడా అక్కడ నుంచి దొంగలించినట్టు తెలుస్తోంది సో డెఫినెట్గా ఎవరైనా అక్కడ నుంచి చూసినటువంటి వ్యక్తులై ఉండాలి ఎందుకంటే అంత ఈజీగా ఒకేసారి వచ్చి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పేటువంటి అవకాశం లేదు ఎవరో బహుశా రెక్కి నిర్వహించి ఇద్దరు ఒంటరిగా ఉన్నటువంటి గమనించి వారికి ఏమైనా జరిగినా కూడా ఎవరు రారు సహాయపడరు వారికి ఎవరు లేరన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి వ్యక్తులే ఈ యొక్క నిర్వాకానికి పాల్పడి ఉంటారు బహుశా మీరు అపార్ట్మెంట్ లాంటి దాంట్లో ఉన్నా కూడా మీ పేర్లు చెప్పి కొన్నిసార్లు మిమ్మల్ని బుడి కొట్టించే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇక్కడ చూడండి ఈ ఫిజియోథెరపీ అనగానే పాప మా వృద్ధ దంపతులు ఆ సిచ్యువేషన్లో అనారోగ్య బారిన పడ్డారా లేకపోతే కొంత రిలాక్సేషన్ ఉంటుంది కదా అని చెప్పి భావించి ఉంటారు అందుకే వాళ్ళు యాక్సెప్ట్ చేసి లోపల రమ్మని పిలవగానే లోపల వెళ్ళిపోయి గొంతు కోసి డబ్బులని నగలు మొత్తానికి కూడా ఎత్తుకెళ్లారు ప్రస్తుతం ఇక్కడ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది పోలీసులు ఆ దుర్మార్గుల కోసం ఆ దుండగుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు సో రైట్ సైడ్ బాక్స్లో కనబడేటువంటి ఆ సర్కిల్లో కనబడేటువంటి వ్యక్తులు ఎగ్జాక్ట్ ఇక్కడ కనిపించట్లేదు కానీ ఎక్కడో చాలా దూరం నుంచి ఫోటో తీసినట్టుగా ఉంది ఆ ఫోటోలో సో అక్కడ బుర్కా వేసుకున్న ఆవిడ కనబడుతోంది రైట్ సైడ్లో అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కనబడుతున్నారు ఇద్దరు కూడా మగవాళ్ళే ఒకరు బుర్కా వేసుకొని అటు ఆ మహిళల్లాగా వేషధారణలో ఉన్నారు కానీ అక్కడ మహిళ కాదు ఇద్దరు కూడా మగవాళ్ళే సో ప్రస్తుతానికి ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్లో సంచలనంగా మారింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు ఎస్ పెట్రిషియా సో ఏం జరిగింది డబుల్ మర్డర్లో అసలు విషయం బయటపడిందా అంటే ఏంటి ఇక్కడ పక్కాగా ఎవరు తెలిసిన వ్యక్తులు రెక్కి నిర్వహించి వారిని గమనించి వారిని ఈ రకంగా వారిపైన ప్రవర్తించినా చంపేసినా కూడా వారికి ఆ సమయంలో సహాయం చేయడానికి ఎవరు రారని గుర్తించిన వాళ్ళే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారు సో సీసీటీవీ కెమెరాలో ఎటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యి వారు ఎవరైనా గుర్తిస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు ఏం జరిగింది
మనం రాజేంద్ర నగర్ లో డబుల్ మర్డర్ లో బెడ్ చేశామని చెప్పొచ్చు. ఒకవైపు ఫిజియోథెరపీ కోసమే మేము వచ్చామంటూ కూడా వాచ్మెన్ కి చెప్పి మరి వాళ్ళు లోపలికి వెళ్ళారు. అతి దారుణంగా భార్య భర్తల్ని గొంతు కోసి హత్య చేశారు. రక్తం మరుగులో వాళ్ళు పడిపోయిన సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసిన కూడా షేక్ అబ్దుల్లా కూడా ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు. మరోవైపు మహిళ ఎవరైతే వైఫ్ ఉన్నారో తను రిటైర్డ్ టీచర్ అని కూడా పూర్తిగా గుర్తించారు. ఒకవైపు ఆస్తి కోసమే ఇదంతా కూడా హత్య జరిగినట్టు కూడా ఆర్టీవీకి ఎగ్జిక్యూటివ్ సమాచారం తెలుస్తుంది. డబ్బులు నగదు ఇవంతా దోచుకోకుండా కేవలము ఏదైతే నగదు మొదట బీరువాల నుంచి తీశారో ఆ తర్వాత ఈ హారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏది ముట్టకుండా వాళ్ళు కీలకమైన పత్రాల కోసం వాళ్ళు సర్చ్ చేశారని కూడా క్లారిటీగా తెలుస్తుంది. అంటే పేపర్స్ ఆ రూమ్ అని మొత్తం కూడా అనలైజ్ చేస్తే ఎక్కడైతే ఘటన జరిగిందో క్రైమ్ సీన్ అంతా అనలైజ్ చేస్తుంటే కూడా పేపర్స్ అనేది కూడా వాళ్ళు ఏదో పేపర్ కోసం అంటే ప్రాపర్టీ కోసమే ఈ హత్య జరిగినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. బురకా వేసుకొని మరి లోపలికి వచ్చారు. అంటే ఇద్దరు మగవాళ్ళే కానీ ఆడవాళ్ళ వేషధారంలో ఒక అతను వచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న వాచ్మెన్ ఆపి మరి ఎందుకని మీరు లోపలికి వెళ్తున్నారు, ఎవరి కోసం వచ్చారు అంటే కూడా మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక్కసారి కాల్ చేయండి మేము మాట్లాడతామని చెప్పి వాచ్మెన్ తో కాల్ చేపించి మేము పలానా వ్యక్తులం లోపలికి వస్తున్నాం అని చనిపోయిన వ్యక్తికి చెప్పినప్పటికీ కూడా అతను లోపలికి రమ్మన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళారు. మొదట సివిల్ గా ఉన్న అతను మాస్క్ ధరించి బయటికి వచ్చేశాడు 10 నిమిషాలకి. 40 నిమిషాల పాటు బుర్కా ధరించిన వ్యక్తి మాత్రము 40 నిమిషాలు అక్కడనే ఉన్నాడు. అసలు ఏమి పత్రాలు తీసుకెళ్లాడు, ప్రాపర్టీ కోసం ఈ హత్య జరిగింది అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్ మనం విజువల్స్ లో చూసినట్టయితే కూడా ఆ బుర్కా వ్యక్తి మరియు ఇంకొక వ్యక్తి కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. అదే కాకుండా ప్రాపర్టీ కోసమే హత్య జరిగిందంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా వాళ్ళ 4 పిల్లలు కూడా ఒకరు యూకేలో ఉంటారు, లండన్ లో ఇంకోరు యుఎస్ లో ఇద్దరు అటు ఇద్దరు ఉంటారని తెలుస్తుంది. గత నెల క్రితమే వాళ్ళు లండన్ కి వెళ్ళేసి వచ్చారు. పూర్తిగా వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చారు. మొదట వాళ్ళు రెడ్ హిల్స్ అపార్ట్మెంట్స్ లో నివసిస్తుండే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేసి అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ వరకు వాళ్ళు కట్టుకున్నారు. మొత్తం కొన్ని ఆక్యుపై అయ్యాయి, కొన్ని మాత్రం ఆక్యుపై కాలేమని కూడా తెలుస్తుంది. దీంట్లో 5th ఫ్లోర్ లో నివసిస్తున్నారు. ఖచ్చితంగా రెక్కి నిర్వహించి హంతకులు ప్రీ ప్లాన్ గా వాళ్ళతో పాటు కత్తి కటారాలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. ఎవరు లేని సమయంలో మధ్యాహ్నం వేళ ఈ హత్య జరిగిందని తెలుస్తుంది. వాచ్మెన్ మాత్రం తెలిసిన వ్యక్తులమే అంటూ కూడా లోపలికి వెళ్ళారు. ఆ వెంటనే ఓనర్ కూడా ఓకే పంపించండి అని చెప్పినందుకే నేను పంపించాను అంటూ కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. వాచ్మెన్ మొత్తం మీద ఏదైతే అనేక ఆస్తులు, ఎందుకంటే 4 పిల్లలు కూడా అబ్రాడ్ లో ఉన్నారు, సెటిల్ అయిపోయారు, డబ్బులు కష్టపడ్డారు, అనేక ఇల్లులు అనేక ప్లాట్స్ అనేక ప్లేసెస్ దగ్గర కూడా వీళ్ళు ఆస్తులు కొన్నారు. కాబట్టి ఇవన్నీ ఆస్తులు కూడా ఈ వృద్ధ దంపతులు రిటైర్ అయిపోయారు. ఒకవైపు రిటైర్డ్ టీచర్ గా కూడా తను బాగా సంపాదిస్తుంది. వాళ్ళ హస్బెండ్ SBI బ్యాంక్ లో కూడా రిటైర్ అయిపోయారు. వీళ్ళు మొత్తం మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయి. మనకప్పుడు తల్లిదండ్రుల పేర్ల మీదనే ఈ ఆస్తులంతా కూడా. ఇక్కడ ఈ ఘటనలో దుండగులు ఎవరైనా తెలిసిన వారు అయి ఉంటారా? అంటే పూర్తిగా వారి గురించి అవగాహన ఉన్నవారు, మీరు అంటున్నట్టుగా వాళ్ళంతా కూడా రిటైర్డ్ టీచర్, రిటైర్డ్ ఎంప్లాయీగా తెలిసిన వారు, వారి ఇంట్లోకి వెళ్తే నగలు డబ్బుని తీసుకోవచ్చు అనేటువంటి అంచనాతో ఉన్నటువంటి గుర్తించే వాళ్ళేనా? స్థానికులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కూడా ఎవరో తెలిసిన వ్యక్తే లోపలికి వెళ్ళారు. ఎందుకంటే ఎవరైనా అన్నోన్ వాళ్ళు వస్తే వాచ్మెన్ వాళ్ళు ఆపుతారు. ఆ ఓనర్ కి కాల్ చేసి ఫలానా వాళ్ళు వచ్చారు పంపించాలా అంటే కూడా ఓనర్ అవును మా వాళ్ళే పంపించండి అంటూ కూడా ఓనర్ చెప్పాడు అంటూ కూడా ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి సమాచారం ఇచ్చారు. ఒక కీలకమైన డాక్యుమెంట్స్ అంటే ఏదైతే పత్రాలు ఉన్నాయో అవంతా కూడా పత్రాలు తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ హత్య చేసినట్టు అని కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా దోపిడీ దొంగలు నగదు బంగారం ఇవంతా కూడా ఎక్కడా కూడా ఇంత రవ్వంతా కూడా ఉంచకుండా ప్రతిదీ కంప్లీట్లీ దోచుకుంటారు. కానీ వీళ్ళు మాత్రమే పలు నగలు ముట్టుకోకుండా ఏదో చెల్లాచిద్దరం అంటే బెడ్ అంతా హాల్ అంతా ప్రతి అంగుళం వెతికినట్టు కూడా ఆధారాలు దొరకదు. పూర్తిగా చూస్తుంటే కూడా పోలీసు కీలకంగా కేసు నమోదు చేసుకొని 4 బృందాలు అంటే ఒకవైపు క్రైమ్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా పనిచేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వెహికల్లో వచ్చారు, దేనికోసం వచ్చారు, డబ్బు కోసమేనా లేకపోతే డబ్బు ఎందుకు ముట్టుకోలేదు, నగలు ఎందుకు ముట్టుకోలేదు, కేవలం ఏదో వ్యక్తులను ఎందుకుంది, ఎందుకని ఇద్దరు దంపతులు
చంపాల్సి వచ్చింది. దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అనే విధంగా కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా క్లియర్ గా కూడా అంతకుడు 5.7 people కూడా తెలుస్తుంది. అంటే ఆర్టీఐ ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ లో కూడా బుర్కా ధరించి లోపలికి వెళ్తున్న సమయంలో కూడా అది క్యాప్చర్ సీసీటీవీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కూడా క్యాప్చర్ చేసిందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. రైట్ పెట్రిషా. సో రాజేంద్ర నగర్లో దారుణం జరిగింది. డబుల్ మర్డర్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేస్తామని చెప్పినటువంటి ఆ దంపతులని నమ్మి ఆ ఇంట్లోటువంటి దంపతులు ఎవరైతే రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అండ్ రిటైర్డ్ టీచర్గా ఇద్దరు ఉన్నారు, వారిద్దరు పిల్లలు కూడా అబ్రాడ్లో ఉంటున్నారు, అక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇద్దరే ఉంటున్నారు ఇక్కడ ఇంట్లో. సో ఈ సిచ్యువేషన్లో అదునుగా భావించి వారింట్లో అంతా డబ్బు ఉంటుంది, నగలు ఉంటాయని భావించి వారు తెలిసిన వ్యక్తులే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారనేది కొంత అనుమానంగా కూడా ఉంది. సో ఇంట్లోకి ఫిజియోథెరపీ చేస్తామని చొరబడి వారిద్దరి గొంతు కోసి హతమార్చి డబ్బు నగలతో అక్కడి నుంచి పరారైపోయారు. తాజాగా ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా 4 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకరేమో బుర్కాతో వచ్చారు, మరొకరేమో మగవారి వేషంలోనే ఉన్నారు. సో ఇద్దరు కూడా మగవాళ్ళే. ఒకరేమో బుర్కా వేషంలో మహిళగా వచ్చారు, ఇద్దరు దంపతులు అని చెప్పుకొచ్చారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వారిద్దరిపై పడిపోయి అటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి దంపతులపై పడిపోయి గొంతు కోసి హతమార్చినట్టు తెలుస్తోంది. సో మృతుల పేరు షేక్ అబ్దుల్లా, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, అండ్ రిజ్వానా రిటైర్డ్ టీచర్గా తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ జంట హత్య దారుణం పరిస్థితి నెలకొంది. అట్ ది సేమ్ టైం రాజేంద్ర నగర్లో కలకలం రేపుతోంది. ఈ వార్త సంచలనం రేపుతోంది. సో దీనికి సంబంధించి పోలీసు అయితే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి మళ్ళీ మీకు అలర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ రకంగానే ఒంటరిగా ఉన్నట్టయితే, పిల్లలు దూరంగా ఉన్నారని మీరు కూడా ఈ రకంగా ఒంటరిగా ఉన్నట్టు ఎవరు పడితే వారిని నమ్మకండి. ఎవరిని పడితే వారిని నమ్మకండి. వారిని నమ్మి మీరు కనుక ఇంట్లోకి అలౌ చేసినా, లేకపోతే వారిని నమ్మి కనుక వేమరపాటుగా ఉన్నా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బుని వాటిని చూసే మీకు గౌరవం ఇవ్వడం, లేకపోతే మీ పైన దుర్మార్గానికి పాల్పడే అవకాశం ఉంటుంది. సో డబ్బు ఎంతకైనా దిగజారుస్తుంది. డబ్బు, నగలు, ఆస్తి సంపదలు ఎంతకైనా దిగజారుస్తాయి. సో ఎంత మంచివాడైనా సరే మీ పక్కన ఉండగానే మీకు అనుమానం వచ్చిందంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఈసారి ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఫేజ్లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clockకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే, ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు ఇద్దరు యూఎస్లో, ఇద్దరు లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఈ కేసు ఛేదిస్తాం. ఇద్దరిలో ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ సార్, లేకపోతే అడిగిన టైంలో బురకా వేసుకొని వచ్చారు కాబట్టి ఫీమేల్ వాయిస్ తను వాచ్మెన్ గుర్తుపట్టి ఉండాలి కదా. అతను ఎవరైతే బుర్కా వేసుకోకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడో, క్యాప్ పెట్టి మాస్క్ పెట్టుకొని ఒక అతను ఉన్నాడో, అతను వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫిజికల్ ఫీచర్ని బట్టి చూస్తే అది మేల్ అనే సస్పెక్ట్ చేస్తున్నాము, మేలే అని అనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్. ఏం లేదు, ఇప్పుడు అక్కడ జ్యువెలరీ ఉందా, వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా, లేకపోతే ఇంకెవరైనా చెప్పాలి. మనం
చూసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో ఆ క్యాష్ చెస్ట్లు కానీ లేకపోతే అలాంటివి లేవు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ ఆ జిరాక్స్ కాపీలన్నీ పడేస్తున్నాయి. దేనికోసం సెర్చ్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది. ఒకటి వీళ్ళు జస్ట్ 40 days నుంచే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టెన్గా తెలిసి ఉండొచ్చు వీళ్ళు ఏం జ్యువెలరీ వేసుకుంటారు, ఏమన్నా పోతే వాళ్ళ ఇప్పుడు కాంటాక్ట్ అయిపోతే తెలుస్తుంది. ఒకటి వీళ్ళు ఒక నైఫ్ ఉంది అక్కడ స్పాట్లో. ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే ఓపెన్ చేసినట్టుగా అది దాని ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది. నైఫ్ దొరకలే కాబట్టి ఈ లేడీకేమో ఒక స్టాబ్ జెంట్స్కేమో 7 స్టాబింగ్స్ బయటకు కనిపించే ఉన్నాయి. ఇంకా పిఎంఈలో మిగతా రీజన్స్ తెలుస్తాయి. అది స్టాబ్ చేసి అతన్ని చంపారు అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ప్రతిదీ ఏంటి ఇక్కడికి వచ్చిపోయే దాంట్లో సీసీటీవీస్ ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వచ్చే సాక్షులను బట్టి చూస్తున్నాము. వాళ్ళ కాల్ డేటా ఇప్పటి వరకు అయితే నిన్న ఈవినింగ్ చేసినట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ కూడా అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే మోర్ దాన్ 12 hours క్లాట్ అయి ఉంది కాబట్టి నిన్న సాయంత్రమే మర్డర్ అయింది అనుకుంటున్నాను. ఎవరు లేరు. వాచ్మెన్ వెళ్ళి ఇక్కడ పొద్దున్నుంచి ఎవరు లేరని చెప్పి 11:30కి అతను వెళ్ళి ఫస్ట్ ఆ డోర్ దగ్గరకుంటే తీస్తే ఆమె పూల్ ఆఫ్ బ్లడ్లో పడితే ఆపోజిట్ వాళ్ళకి చెప్తే అప్పుడు వీళ్ళందరికీ అపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. ఒప్పుకున్నారు కదా, అంటే ఈ సమాచారం ఇచ్చినప్పుడు వాచ్మెన్ రమ్మన్నారు, వాళ్ళు అనుమతి ఇచ్చినారు, మీరు వెళ్ళారు కదా. ఫస్ట్ టైం ఇంతకుముందు కూడా మసాజ్ చేయడానికి వచ్చారు తెలియదు. ఇప్పుడు వాచ్మెన్ కానీ వీళ్ళందరూ కానీ ఇంకా దాంట్లో ఇప్పుడు క్రక్స్ ఏంటి అసలు ఈ కేసులో? ఆ ఇద్దరు ఎవరు, ఎందుకు వచ్చారు, వాళ్ళే చేశారా ఇంకోళ్ళు చేశారా? ఇప్పుడు దాంట్లో మా దగ్గర కొంత ఇన్పుట్ ఉంది. దాన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడే షేర్ చేసుకోలేం కదా, వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళు దొరుకుతారు. నేను సార్ ప్రైమరీ ఎంక్వైరీ ప్రకారం వాళ్ళు ఒక నైఫ్ ని ఇక్కడే వచ్చి ఓపెన్ చేశారని చెప్తున్నారు. పథకం ప్రకారమే అనుకోవచ్చు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్. పథకం ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. దేనికోసం జరిగింది అనేది ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. హాఫ్ అన్ అవర్. రైట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.